రండి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. కరుణా సంపన్నుడా నీకు వందనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనతో అనేక సంగతులు మాట్లాడినారు. దేవుని ముఖకాంతిలో, మనం విన్నటువంటి వాక్యపు కాంతిలో, దేవుని ముఖకాంతిలో మన జీవితాలు ఒకసారి మనం పరిశోధన చేసుకుందాం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మనం జీవించిన జీవితం, మనం నడిచిన నడక, మనం చేసిన పనులు, మన ఆలోచనలు దేవునికి ఆయాసకరంగా ఏమైనా ఉన్నాయా? మనం టైం ఎలా గడిపాం? దేవుడు దుఃఖపడ్డా? సువార్త ప్రకటించే అవకాశాలు వచ్చినా ప్రకటించకుండా సిగ్గుపడి మొహమాటపడి వదిలేశామా? దేవునికి ఇవ్వడానికి ఇష్టపడి సిద్ధపడి అవకాశం ఉన్నా కూడా దేవునికి ఇవ్వవలసిన సమర్పణ దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము కానీ, నీ ఒప్పుకోలు, నీ యొక్క మొక్కుబడులు కానీ నువ్వు దొంగిలించావా? దేవునికి గత వారమంతా నువ్వు సంతోషం కలిగించావా? లేక దేవుని ఏడిపించావా? దేవుని ఏడిపించావా? దేవుని ఏడిపించావా? ఒక్కసారి దేవుని ముఖకాంతిలో మనం మన హృదయాలు పరీక్షించుకుందాం. గత వారం నడిచి వచ్చినటువంటి యాత్రను జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారం వచ్చేసింది కనుక ప్రభు యొక్క శరీరం తినాల్సిందే, ప్రభు రక్తం త్రాగాల్సిందే, లేకపోతే మనలో జీవం ఉండదు. డైరెక్ట్గా పాల్గొందామంటే మనస్సాక్షికి భయం వేస్తుంది. నేను దేవునికి ఎంత దుఃఖం కలిగించానో. పోయిన వారం ఎన్నిసార్లు యేసయ్య నన్ను చూసి ఏడ్చి దుఃఖపడ్డాడో. తండ్రి, నా జీవిత స్థితిగతులు నాకు తెలియచెప్పు అయ్యా. నా పాపాలు ఒప్పుకోవాలని ఆశ ఉంది. నా పాపాలన్నీ మీ రక్తంలో కడుక్కోవాలని ఆశ ఉంది. నాకు చేత కావటం లేదయ్యా. నా తప్పులు నాకు అర్థం కావడం లేదు తండ్రి. నా కళ్ళు వెలిగించి నా తప్పులు ఏమిటో నాకు చూపించండి. ఒప్పుకోవడానికి సహాయం చేయండి. నేను మారు మనస్సు పొందగోరుచున్నాను. మారు మనస్సు నాకు అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ ఒప్పుకోలు సమయం ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమున్నదో, ఎక్కడుందో చూపించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. కొంత సమయం మౌనంగా దేవుని ముఖకాంతిలో మన బ్రతుకులు మనం పరీక్షించుకుంటూ, మన జ్ఞాపకం వచ్చే తప్పులన్నీ ఒప్పుకుంటూ, అయ్యా నన్ను క్షమించు, నీ గ్రంథము చదవలేకపోయాను, నీ సన్నిధిలో ప్రార్థనలో టైం గడపలేకపోయాను, నా హృదయంలో పాప యోచనలు కలిగి ఉన్నాను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తూ కొద్ది క్షణాలు మనం గడుపుదాం. సమయం మన ప్రభు మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. యేసయ్యా నన్ను క్షమించమని వేడుకుంటే తప్పక క్షమిస్తాడు. అందరికీ పాపం ఒప్పుకోలుకు సమయం ఇస్తూ, నేను కూడా మనుష్య మాత్రున్నే కనుక నేను కూడా స్వపరీక్షకు ఉపక్రమిస్తూ మరికొద్ది క్షణాలు ఇక నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని అందరూ చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.
స్తోత్రం. దేవుని చేత ప్రేమించబడిన ప్రియా బిడ్డలారా, దేవుని వాక్యము చేత మనం హెచ్చరిక పొంది మన మనస్సాక్షి చేత గద్దింపబడి దేవుని ముఖ కాంతిలో, దేవుని వాక్యపు కాంతిలో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనలోని ఎన్నో నేరములు, లోపములు, బలహీనతలు, అజ్ఞానకృతాలు, అపరాధములు దేవుడు మనకు చూపించాడు. ఆయన చూపించిన ప్రతి పాపమును మనం ఒప్పుకున్నాం. యేసయ్యా నన్ను క్షమించమని వేడుకున్నాం. ఎప్పుడైతే వేడుకున్నామో నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయనని యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. తన్ను వెదకు వారికి ఫలమునిచ్చువాడని నమ్మాలి కదా. నువ్వు నమ్మగలవా? దేవుడు ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలమును ఇస్తాడని నువ్వు నమ్మగలవా? నమ్మగలిగితే ఆయన నీ దోషములను క్షమించినాడని నువ్వు నమ్మాలి. ఎందుకంటే మనం ఏ దేవుని వద్దకైతే వచ్చామో ఆయన కోపిష్టి దేవుడు కాదు, కఠిన హృదయుడు అసలే కాదు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినవాడు. ఆ సిద్ధ మనస్సుతో యేసయ్యా నన్ను క్షమించు అన్ని అడిగి అడగక ముందే తప్పిపోయిన కుమారుడి మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు నిన్ను ఆయన ముందు ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత నీకు స్నానము చేయించేశాడు, నీకు ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు. ఓ హల్లెలూయా, యేసయ్యా ఇంత సిద్ధంగా నీవు ఉన్నావయ్యా. నేను అడిగిందే తడవుగా నా దోషములను క్షమించి నన్ను మీ రక్తంలో కడిగావు కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని చెబుతూ మనందరం ఒక్కసారి మన రెండు చేతులు ఆకాశము తట్టు దేవుని సింహాసనం తట్టు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 నన్ను క్షమించినందుకు నీకు స్తోత్రం అని చెప్దాం. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆసీనుడై ఉండగోరే మన ప్రభువునకు మన స్తుతులతో ఒక గొప్ప సింహాసనం వేద్దాం. స్తుతి సింహాసనం కావాలి ఆయనకు. హల్లెలూయ, హల్లెలూయ. రిఖరదల బర సందల రియాందర బర రిఖాందల బరి ఓరదర బర రియంఖరందర దింగ రూదంబరి సందరూ బరా కరీంద్రి కరాంబరి శకరందల రబరసి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్న గొప్ప దేవుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసి నిన్నొక రాజుగా, రాణిగా చేయుచున్న గొప్ప దేవుడు. సకూరబాల కందరది హూరియాదరబరసి హల్లెలూయరి కరందరదరబరది ఉందబబరియారదర బలలు హారబలలి కందరదియారబరసి కందరబ ఉంబరీదర ఖరాందరబర హుందలీడందర దిఖారబరసిలి. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయ, హల్లెలూయ. రిఖరబర సంబరియాదర హురాందలి కరాందరబరసి. నా పాపములన్నీ క్షమించిన గొప్ప దేవానికి వందనాలు. నా దోషములను క్షమించడానికి సిల్వలోను కార్చిన నీ పరిశుద్ధమైన దైవ రక్తము కొరకు నీకు స్తోత్రాలు. నీ రక్తము ద్వారా నన్ను కడిగి విమోచించి నా పేరు నీ జీవ గ్రంథంలో
రాసినందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టే నీ కుమారుడి ఆత్మను నా హృదయంలోకి పంపి ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా రకరబ శకందలబ ఓందలబరియారకరందలరబరాశి హల్లెలూయా రికరాందరబర హుందలీకరాందరబరాశి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. సింహాసనాసనుడైన దేవునికి గొర్రెపిల్లకును నేను పొందిన రక్షణ కొరకై స్తోత్రము స్తోత్రము స్తోత్రమని మహాశబ్దంతో చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. రక్షణ జీవితంలో నేను ఎలా నడవాలో నాకు చీకటి లోకంలో దారి కనబడినట్లు నా పాదములకు దీపముగా నా త్రోవకు వెలుగ్గా నీ బైబిల్ గ్రంథాన్ని నీ వాక్యాన్ని ఇచ్చేవు. నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. వేలాది వెండి బంగారు నాణెముల కంటే విలువైన కోరదగిన నీ బైబిల్ గ్రంథము కొరకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తల మీద ఉన్న నీ పరిశుద్ధాత్మ అభిషేక తైలము కొరకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా పేరు జీవ గ్రంథంలో లిఖించి ఉన్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆ సిద్ధపరిచిన స్థలములో ఉండడానికి నన్ను కూడా భూమి మీద నీవు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను ఎన్నోసార్లు కింద పడిపోయి ఉండగా నన్ను లేవనెత్తినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను చెడిపోయి ఉండగా నన్ను బాగు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ఎన్నోసార్లు రోగశయ్య మీద నేను ఉండగా నన్ను మీరు ముట్టి స్వస్థపరిచి నన్ను బాగు చేసినందుకు నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను నువ్వు సిద్ధపరిచిన స్థలములో ఉండటానికి, నీతో పాటు నేను ఉండడానికి, యుగ యుగములు ఆనందించడానికి, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు త్వరగా తిరిగి రానయ్యి ఉన్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మాత్రం నీ రాకడ సూచనలు స్పష్టంగా నెరవేరుతున్నాయి కనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. హూసరద హుందబాబరియారకరందరరికాలబరసకందలరియాకరాబరసి ఊరదరబరసందలరి హుందరీ బరాసి ఖరం బరబ. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో నన్నెంతగానో సాతాను బంధాలలో జీవంపు డంబాలలో, సాతాను బంధాలలో జీవంపు డంబాలలో పడనీయక నన్ను చెడనీయక, పడనీయక నన్ను చెడనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను. నన్నెంతగానో ప్రేమించు, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను.
నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబులు ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను, ఆమేన్. నేర్పించెను నాకు చూపించెను, వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలే ఆ ప్రభువును, నన్నెంతగానో. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం స్తోత్రం. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగమునకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగమునకు ఏమిత్తును నేమివ్వగలను, ఏమిత్తును నేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. గ్లోరీ, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఆ యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో. కల్వారి గిరిపైనను ఆ శిల్వ మరణంబును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, ఆమేన్. నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఇది ఆరాధన సమయం. హల్లెలూయా హల్లెలూయా. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యేసయ్య నామము స్తుతి నొందదగినది. యుగములన్నిటను తరములన్నిటను యేసయ్య నామం స్తుతి నొందదగినది. యేసయ్యా నీకు వందనాలయ్యా. నిన్నెంతగా స్తుతించినా మా రుణము తీరదు.
మాకు తనివి తీరదు నాయన. మా రక్షణకర్త, మమ్మను స్వస్థపరిచే దైవమా, మమ్మను పరిశుద్ధపరిచే దైవమా. ఓ రదరబ సహుందరధికారదరబరియాందలబరి హుకాబరి సకాందరబరస్. ఎలా బ్రతకాలో బయట ఉండి చెప్పడం కాదు, ఎలా బ్రతకాలో అలా మీరే మాలోనికి వచ్చి బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మీరు మాలోనికి వచ్చి జీవించగలుగునట్లు ప్రతి ఆదివారమున నిన్ను తిని నీ రక్తమును త్రాగే కృపనిస్తున్నావయ్యా, నీకు వందనాలు. ఓ నన్ను తినువాడు నా మూలముగా జీవించునన్నావు. ఎంత మహత్తరమైన సంకల్పమునైనా. హల్లెలూయా. అధికారావదారియా పరశుకరం దరబరి. అలాగున్న ప్రభుని ఆరాధించుకుంటూ మనం ప్రభురాత్రి భోజన క్రమంలో మనం ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం మా అందరి పాప క్షమాపణ కొరకు పాప పరిహారక యజ్ఞముగా, మా పస్కా గొర్రె పిల్లగా, మా రక్షణ యజ్ఞముగా, మా రక్షణ కొరకైన యాగ పశువుగా నీ సిలువ మీదికి వెళ్ళి నా కొరకు, మా అందరి కొరకు వధింపబడిన బలి అయిన ఆ రాత్రి, సిలువకు అప్పగించబడ్డ రాత్రి, మరికొన్ని గంటలలో నీవు సిలువ మీదకి వెళతావనగా మీరు నియమించిన అద్భుతమైన ప్రభురాత్రి భోజన సంస్కారము కొరకు నీకు స్తోత్రం. పరిశుద్ధ రాజా, ఆదాము పిల్లలమై ఉండిన మేము, రక్తమాంసాల శరీరములో జీవిస్తున్న మేము, ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవించాలంటే కష్టమైన పని గనక పరిశుద్ధులుగా బ్రతకండి అని ఆజ్ఞాపించడమే కాదు, ఎలా బ్రతకాలో అలా పరిశుద్ధంగా బ్రతికించడానికి నీవే మాలోనికి ప్రతి ఆదివారం వచ్చి జీర్ణమవుతూ ఉండడానికి నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని మీరు నియమించి మేము మిమ్మల్ని తినడానికి వీలుగా నీ మహిమ శరీరమును తిని నీ మహిమగల రక్తాన్ని త్రాగటానికి వీలుగా మేము ముట్టుకోగలిగిన పట్టుకోగలిగిన స్థాయికి మిమ్మును మీరు తగ్గించుకొని ఇదిగో రొట్టె రూపంలో మా దగ్గరకు వచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడ ఉన్న పులియని పొంగని రొట్టెను ఈనాటి ప్రభురాత్రి భోజన సంస్కారార్థం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యుల సమైక్య సంఘారాధన సందర్భంగా మేమందరము ప్రభు నీ మూలముగా జీవించగలుగుట, నిన్ను తినడానికి నీ దివ్య శరీరముగా దీనిని మార్చి ప్రతిష్ఠించి ఒక అద్భుత కార్యం చేసి మీరు మాకు ఇవ్వగలందులకు ఈ పులియని పొంగని రొట్టెను క్రీస్తు శరీరముగా మేము ప్రతిష్ఠించుకొని ప్రార్థించుకుంటున్నాం. మా ప్రభు, ఆది యందు సృష్టి ఆరంభంలో ఏదెను తోటలో ఒక మట్టి ముద్ద మీద మీరు గాలి ఊదారు. నీ శ్వాసము తగలగానే మట్టి ముద్ద మనిషి లేచి నిలబడ్డాడు తండ్రి. ఈ పిండి ముద్ద మీద నువ్వు ఊపిరి ఊదితే ఇది క్రీస్తు శరీరంగా తప్పక మారిపోతుంది నాయన. అద్భుత కరుడ, అద్భుత ఆశ్చర్యకరుడ, నీ ఊపిరి ఊదండి, నీ వాక్కు పంపండి. ఈ రొట్టెను మేము తినుచుండగా ఇది యేసు శరీరమేనని మేము గ్రహించుటకు సహాయం చేయండి. ఇది క్రీస్తు ప్రభు శరీరం అని వివేచించుటకు సహాయం చేయండి. సూచన కాదు, దృష్టాంతం కాదు, సాదృశ్యం కాదు, ఇది వాస్తవంగా యేసు శరీరమై నాలో మాలో జీర్ణమగుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. ప్రభు యొక్క శరీరం మన మధ్యలో విరవబడింది. ఎమ్మాయి మార్గంలో మారు రూపముతో యేసు ఎలా ప్రత్యక్షమైనాడు ఈ సమైక్య సంఘారాధనలో, ఇక్కడ కూడా యేసు మారు రూపంలో మన మధ్యకు వచ్చారు. మనమందరం ఒకేసారి తినాలి. ఒకరు ముందు ఒకరు వెనుక కాదు, అందరం ఒకేసారి తినాలి. అందరి చేతులకు ప్రభు శరీరపు ముక్క అందించబడుతుంది. చేతిలో పట్టుకోండి, వెంటనే తినకండి. అలా పట్టుకొని వెయిట్ చేయండి, వేచి ఉండండి. సిద్ధపడి పాల్గొనుచున్న వారందరి చేతికి ప్రభు శరీర ముక్క అందించబడిన తరువాత అందరం కలిసి పైకెత్తి పట్టుకొని ప్రభు శరీరాన్ని బట్టి అందరం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేసి, మనం ఒకే శరీరం గనుక ఒకే క్షణాన ఒకే రొట్టెలోని భాగములను మనందరం ఒక్కసారి తిందాం. ముందుగా వాక్యానుసారమైన హెచ్చరిక చేస్తున్నాం. ఎవరైతే క్రీస్తు సువార్తను విని మారు మనస్సు పొంది రక్షణ పొంది ఈ ఉదయకాలం మళ్ళీ వాక్యము చేత హెచ్చరిక పొంది తమ దోషములు ఒప్పుకొని, ఎవరైతే యేసు రక్తపు నదిలో స్నానాలు చేశారో వారు మాత్రమే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు, హర్షితును పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు, హర్షితును పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక
మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణ. దయచేసి పాల్గొనడానికి సిద్ధపడిన వారు మీ కుడి చేయి పైకెత్తి ఉంచండి. దైవ సేవకులు, పరిచారకులు మీ దగ్గరికి మన ప్రభు యొక్క మహిమగల శరీరము, పునరుద్ధాన శరీరం, మారు రూపంలో మన మధ్యకు వచ్చిన యేసయ్య శరీరం మీ దగ్గర తీసుకొని వచ్చి అందిస్తారు. ఎవరు వెంటనే తినొద్దు, దిక్కులు చూడొద్దు, కళ్ళు మూసుకొని యేసయ్యను చూడండి. ఒక చేత్తో ప్రభు శరీరం ముక్క పట్టుకొని, అయ్యా నీ శరీరం కొరకు నీకు స్తోత్రం అని స్తుతిస్తూ ఉండండి. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణ రాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణ రాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్ రక్షణాలంకారములతో అక్షయమగుని ఆహారము. రక్షణాలంకారములతో అక్షయమగుని ఆహారము. రక్షకుడా నాకు సగీతివి, దీక్షాతో నిన్ను వీక్షించుచు స్తుతించెదను. రక్షకుడా నాకు సగీతివి, దీక్షాతో నిన్ను వీక్షించుచు స్తుతించెదను. దయచేసి పాల్గొనుచున్న వారు మీ కుడి చేయి పైకెత్తి ఉంచండి. దయచేసి మీ దగ్గరికి పరిచారకులు, దైవజనులు వచ్చినప్పుడు ఒక ముక్క తీసుకొని చేత పట్టుకోండి. అందరికీ పంచిపెట్టడం అయినాక ఆఖరణ ప్రకటించినప్పుడు అందరూ కలిసి ఒక్కసారి ఏకమనస్సుతో ప్రభు శరీరాన్ని అప్పుడు భుజింతాం. ఇప్పుడెవరు తినకండి, స్పష్టంగా చేయి పైకెత్తి ఉంచండి. మీరు సిద్ధంగా ఉన్నారని సేవకులకు ఎలా తెలుస్తుంది? చెయ్యి స్పష్టంగా పైకెత్తాలి. దాటి వెళుతుంటే మీరు అడిగి తీసుకోవాలి. మీ హక్కు, మీ హక్కు. ప్రభువు రొట్టె తీసుకున్నోళ్ళు చెయ్యెత్తకండి. ఇంకా నాకు ప్రభు శరీరం అందలేదు, నాకు కావాలన్నోళ్ళు చెయ్యెత్తండి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. అందరికీ అందించబడిందా? ఆ వెనుక వైపు సహోదరులకి ఇంక అందలేదు. దైవజనులు దయచేసి ఎడమవైపు కుడివైపు కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్కన కూడా వెనక పక్కన ఉన్న టెంట్లు. ఇంకా నాకు ప్రభు రాత్రి భోజన ద్రవ్యం, ప్రభు యొక్క మహిమ శరీరం అందలేదు అన్న వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. రైట్, ఇంకెవరు చేయెత్తలేదు గనుక దైవజనులు మీరు కూడా తీసుకోండి. మనందరం మన చేతిలో ఉన్నటువంటి ప్రభు శరీరపు ముక్కను పైకెత్తి పట్టుకొని కొన్ని క్షణాలు దేవునికి స్తుతి ఆరాధన చెల్లిద్దాం. యేసయ్యా, నా కొరకు సిలువలో మీరు విరువబడుటకు అర్పించిన నీ శరీరము కొరకు నీకు స్తోత్రం. నా సమాధానార్థమైన శిక్ష ఈ శరీరములో నువ్వు భరించావు, నీకు స్తోత్రం. ఈ శరీరంలో నువ్వు శిక్షను అనుభవించావు గనక నేను శిక్షను తప్పించుకున్నానయ్యా, నీకు స్తోత్రం. ఈ శరీరంలో నువ్వు పొందిన గాయాల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా, మాంసయుక్తమైన నీ దేహమందు మరణము పొంది తండ్రి అయిన దేవునితో మమ్మను సమాధానపరిచినందుకు నీకు స్తోత్రం. అయ్యా, నీ శరీరమును తిని నేను నిత్య జీవము కలిగి యుగయుగాలు నీతో జీవించాలని నేను పట్టుకోగలిగిన, నేను తినగలిగిన స్థాయికి నీ అనంత మహిమ శరీరాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీ శరీరము కొరకు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నేను ఆరాధిస్తున్నాను. అయ్యా, నీ శరీరమే ప్రభువా నాకు జీవాధారమైంది, నీకు వందనాలు. తినడానికి సెలవు ఇయ్యండి మా ప్రభువా. తినుచుండగా మాలో ఇది యేసు శరీరమై జీర్ణము కానివ్వండి. అందరం ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ అందరం ఒకేసారి భక్తిపూర్వకంగా విశ్వాసంతో ఇది యేసయ్య శరీరం అని వివేచించి అందరం ఒకేసారి మన ప్రభువుని యేసు శరీరాన్ని భుజింతాం. ఆ ప్రకారమే మన ప్రభువైన యేసు తాను సిలువకు అప్పగించబడిన రాత్రి యెరూషలేములో ముందుగా సిద్ధపరచబడిన ఒక గొప్ప మేడ గదిలో చివరిసారిగా పస్కా భోజనం తన శిష్యులతో పాటు కలిసి చేస్తూ యేసయ్య ఆజ్ఞకు లోబడి శిష్యులు ప్రభు శరీరపు రొట్టెను భుజించిన పిమ్మట అక్కడ బల్ల మీద ఉన్న ఒక ద్రాక్షారస పాత్రను ఎత్తి పెట్టుకొని మన ప్రభు అయిన యేసు ఆ పాత్ర కొరకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాను కూడా దేవుడే, దేవునిలోని భాగమే గనక తనకున్న అధికారముతో యేసయ్య కూడా పాత్రను ఆశీర్వదించి తన శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు చిందించబడుచున్న నా కృత నిబంధన రక్తము, ఈ పాత్రలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని ఆజ్ఞాపించారు. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదమైతే మనకు నీతి అయ్యున్న యేసు, మన నీతికి ఆధారమయ్యున్న యేసును జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆశీర్వాదకరం.
నా శరీరము తిని నా రక్తాన్ని కూడా త్రాగేవాడే నిత్య జీవం గలవాడవుతాడు అని ప్రభు సెలవిచ్చారు. ప్రభు మాటకు లోబడి ఇదిగో ఈ పాత్రను ప్రభు రాత్రి భోజన సంస్కారం కొరకు యేసు రక్తముగా మార్చబడడానికి మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రియులారా, ఏకీభవించండి. రాజులైన యాజక సమూహం ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికే స్తోత్రములయ్యా. 2000 ఏళ్ల క్రిందట మీరు మా అందరి క్షేమాభివృద్ధి కొరకు మేము యేసు జీవము కలిగి భూమి మీద నీ కొరకు సాక్షులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యోగ్యులుగా జీవించగలుగుటకు మీరే మాలోనికి వచ్చి జీర్ణమగునట్లుగా మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకు నీకు స్తోత్రములయ్యా. నీకు వందనాలు. నీ ఆజ్ఞకు లోబడి మీ శరీరమును తిన్నాము, నీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ రక్తమును కూడా త్రాగాలి. మీ రక్తమును కూడా త్రాగడానికి బద్ధులము, నీకు విధేయులమయ్యా. ప్రభువా, నీ మహిమగల రక్తమును చేతబట్టుకొని ఆకాశ మండలములన్నీ దాటి తండ్రి అయిన దేవుడు ముందుకు వెళ్ళి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా, ఇదిగో ఈ పాత్రను యేసు రక్త పాత్రగా మీరు మార్చి మాకు అనుగ్రహించండి. కానా వివాహ విందులో మామూలు మంచినీళ్లను ఒక మాట పలికి ద్రాక్షారసంగా మార్చారు. అలాగే ఇంకొకసారి ఒక మాట పలికి నీ చిత్తానుసారంగా నీ వాక్యమే, నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞే గనుక, నీవు చేసిన వాగ్దానమే గనుక నీ మాటను పంపి ఈ పాత్రలో ఉన్న ద్రాక్షారసాన్ని నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసు రక్తంగా మార్చండి. ఒక అద్భుతం చేయండి మా తండ్రి. త్రాగుచుండగా మా అందరి రక్తనాళాలలో ఈ ద్రావకం యేసు యొక్క మహిమగల రక్తమే ప్రవహించే మమ్మను నీ జీవముతో, అక్షయతతో నింపుటకు సహాయము చేయండి. ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టర్నింగ్ దిస్ ఇన్ టు యువర్ ప్రెషస్ బ్లడ్. ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. రైట్, మిగతాది మీరు చేయండి. అక్కడ నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము, నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే, నీ రక్తమే. దయచేసి పాల్గొనొచ్చున్న బిడ్డలు మీ కుడి చేయి పైకెత్తించితే మీ దగ్గరికి దైవ సేవకులు, పరిచారకులు ద్రాక్షరస పాత్ర తెచ్చిస్తారు. ఎవరు వెంటనే త్రాగొద్దు.
ఒక పాత్ర తీసుకొని చేతిలో పట్టుకొని ప్రభువును స్తుతిస్తూ ఉండండి. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ సిల్వాలో కార్చినట్టి విలువైన రక్తము చేత నీ సిల్వాలో కార్చినట్టి విలువైన రక్తము చేత పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. ఇంకా ప్రభురాత్రి భోజన ద్రవ్యాలు, ప్రభు శరీరం కానీ ప్రభు రక్తము కానీ అందని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ ముందున్న వాళ్ళు కానీ వెనుకున్న వాళ్ళు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు అందని వాళ్ళు, నాకు ప్రభు శరీరం అందలేదండి, నేను అప్పుడు తీసుకోలేదు, లేకపోతే నాకు ప్రభు రక్తం అందలేదు అన్నవాళ్ళు ఉంటే మీరు చేతి చూపించండి. మీ దగ్గరికి తప్పకుండా పరిచారకులు వచ్చి, దైవజనులు, సేవకులు వచ్చి అందిస్తారు. మీరు సిద్ధపడినప్పుడు ఇవ్వకపోయే అవకాశం లేదు. నన్ను బెదరించు సైతాను, నన్ను వెంబాడించు సైతాను, నన్ను బెదరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే.
నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నా పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొనుటివి ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము. ఇంకా కొంతమంది చేతులు ఎత్తున్నారు నాయన చూడండి, చాలామంది వెనక వైపు ఉన్నారు. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు దురిత దూరుడా నీ దరి చేరగా దురిత దూరుడా నీ దరి చేరగా నాదు పాప శాపము దీర్చి నాదు పాప శాపము దీర్చి దరి చేర్చితివి కృపతో దరి చేర్చితివి కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు శాశ్వతముగా నన్ను ప్రేమించితివి శాశ్వతముగా నన్ను ప్రేమించితివి నీదు ప్రేమకు నేనే సాక్షిని నీదు ప్రేమకు నేనే సాక్షిని బలమగు నీదు కృపతో బలమగు నీదు కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ముందుగా ప్రభు పాత్రను స్వీకరించిన వారు ప్రభువును స్తుతిస్తూ ఉండండి, దిక్కులు చూడొద్దు. మీరు పట్టుకున్నది ఏదో సాధారణమైన ద్రావకం కాదు, సర్వ బ్రహ్మాండమును సృష్టించి నిర్మించి పరిపాలిస్తున్న మహాదేవుని ప్రాణం నీ చేతులు పట్టుకున్నావు. ఆ ప్రాణాన్ని నువ్వు త్రాగబోతున్నావు. గంభీరమైనటువంటి సమయం ఇది. యేసయ్యా నా చేతికి అందించిన నీ రక్తం కొరకు నీకు స్తోత్రమని
హృదయంలో ఆరాధిస్తూ ఉండండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. దయచేసి ఇంకెవరికైనా ప్రభు రక్తపాత్ర అందకపోతే చెయ్యెత్తి చూపించండి. మాలోకంగా పరధ్యానంగా కూర్చోదు. సిలువను ధ్యానం చేస్తూ సిలువలో వ్రేలాడుతున్న ప్రభువును ఆత్మనేత్రాలతో చూసి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. చాలా గంభీరమైన సమయం ఇది. పరమదేవుని ప్రాణశక్తి నీలోనికి ప్రవహించే సమయం. ఇంకెవరు చేయెత్తలేదు గనుక సిద్ధపడి పాల్గొనుచున్న వాళ్ళందరికీ ప్రభు శరీరం, ప్రభు రక్తం పూర్తిగా అందించగలిగామని నమ్ముతున్నాం. పరిచర్య చేసిన దైవజనులు కూడా స్వీకరించండి. అందరూ మోకరిద్దాం. అవకాశం లేకపోతే పర్వాలేదు. మన చేతిలో ఉంచబడిన ప్రభు రక్తపాత్ర మనం ఉన్న పొలాన పైకెత్తి పట్టుకొని, యేసయ్యా నీవు కార్చిన ఈ పరిశుద్ధమైన రక్తము కొరకు నీకు స్తోత్రము స్తోత్రము అని చెప్దాం. సిలువలో యేసు కార్చిన ఈ దైవ రక్తము చేత మన జన్మ కర్మ పాపములు కడుగబడినవి. ఈ రక్తం ద్వారా మనము తండ్రి అయిన దేవునితో సంధి చేసుకున్నాం, సమాధానపడినాం. ఈ రక్తము ద్వారానే దేవునితో మనకు నిత్యమైన నిబంధన కలిగింది. ఈ రక్తం ద్వారా కలిగిన నిబంధనను బట్టియే యేసు రెండవ రాకడలో మనం ఎత్తబడబోతున్నాం. యేసు ఉండే చోట మనం యుగ యుగాల ఆనంద ప్రపంచంలో ఉండబోతున్నాం. ఈ రక్తం ద్వారా మనకు సాతాను మీద, వాని సకల కుతంత్రాల మీద అత్యధిక జయం 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 కలిగింది. ఈ రక్తము ద్వారా మన ప్రార్థనలు పరలోకానికి వెళుతున్నాయి. ఈ రక్తమును బట్టే మనకు బైబిల్ అర్థమవుతుంది. దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం, దేవునితో నడవగలుగుతున్నాం. ఈ రక్తమే మనము పొందుకున్న రక్షణ, అనుదినం పొందుతున్న సంరక్షణ, నిత్యత్వమంతా పొందబోతున్న మహిమానందానికి ఈ రక్తమే ఆధారం. యేసయ్యా నీ సిలువ రక్తము కొరకు నీకు స్తోత్రము స్తోత్రమని చెప్దాం. రక్తములో ప్రాణం ఉన్నదన్నాడు దేవుడు. పక్షి రక్తంలో పక్షి ప్రాణం ఉంది, జంతు రక్తంలో జంతు ప్రాణం ఉంది. కానీ యేసు రక్తంలో పరమదేవుని ప్రాణం ఉన్నది. అనంతుడైన నిత్య సత్య దేవుని, బ్రహ్మాండ పరిపాలకుని ప్రాణమున్నది. ఆ ప్రాణాన్ని మనము త్రాగి మానవ బలహీనతలకు అతీతులుగా మనము పరిశుద్ధ జీవితాలు జీవించడానికి దేవుడు తన ప్రాణశక్తిని మన లోపలికి పంపిస్తున్నాడు. యేసయ్యా నీ రక్తము కొరకు నీకు స్తోత్రం 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 అని చెబుతాం. మనందరం ఒకేసారి వినయ భయభక్తులతో మన ప్రభువైన యేసునాథుని మహిమగల రక్తమును త్రాగుదాం త్రాగుదాం త్రాగుదాం. స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు శరీరము యొక్క ముక్కలు
ఇంకా పళ్ళెంలో మిగిలి ఉన్నాయి. ప్రభు రక్తం ఇంకా పాత్రలో మిగిలి ఉంది. ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారిని రక్షించి దేవునితో సమాధానపరిచి అన్ని విధములుగా దీవించడానికి ఇంకా దేవుడు సిద్ధంగా ఉండి పిలుస్తున్నాడని, నేడే రక్షణ దినమని ఈ మిగిలిపోయిన రొట్టె ముక్కలు, ప్రభు శరీరపు ముక్కలు, ఈ మిగిలిపోయిన ప్రభు రక్తం మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మెట్టుకు పాల్గొన్న మనందరము ధన్యులము, అదృష్టవంతులం గనక, పరమాత్మని దివ్య శరీరమే మనలో జీర్ణమైంది గనక, పరమాత్మని దివ్య రక్తమే మనలో ప్రవహిస్తోంది గనక మనందరం కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి కొద్ది క్షణాలు మనం పొందిన ప్రభురాత్రి భోజన ధన్యత కొరకు ప్రభువుకు స్తుతి ఆరాధన చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా రిఖరదర బర సహుందర రియాందర బరి ఊరది ఖరాదర బర సిహందర రియార బరస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. స్తుతియు మహిమ ఘనతయు యుగాయుగంబులాకును. స్తుతియు మహిమ ఘనతయు యుగాయుగంబులాకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అద్భుత రీతిగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అగాపే సంపూర్ణ సువార్త సంఘములు, ఓఫిర్ మినిస్ట్రీస్ సంఘ శాఖలు, ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు ఇంత అత్యధిక సంఖ్యలో హాజరై సమావేశమై ఈ రీతిగా ఈ సమైక్య క్రైస్తవ సంఘారాధన జరుపుకొని అసలు ఆదివారపు ఆరాధన ఎందుకు ఎలా జరపాలో నివల్ల క్రమము నేర్చుకొని మేమందరము అనేకులమైన మేము ఒకే శరీరంలో ఒకే పాత్రలో పాల్గొన్నాము కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. పాల్గొన్న బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఒకవేళ ఎవరైనా తెలియక అజాగ్రత్తగా అయోగ్యంగా పాలు పొంది ఉంటే దయచేసి అలాంటి బిడ్డలు మీరు కనికరించండి, క్షమించండి, కరుణించండి. వచ్చే ఆదివారమైనా వారు మరింత యోగ్యులుగా పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా పాలు పొందే భాగ్యం దయచేయండి. పాల్గొన్న మనందరం మేమందరం ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు, పరిచారకులు, స్త్రీలు, పురుషులు మీ రక్తం చేత కొనబడిన మేమందరం కూడా ఎందరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ఆశీర్వాదాలు ఇవ్వండి. మాలో జీర్ణమైన యేసు యొక్క మహిమగల శరీరమును బట్టి, మాలో ప్రవహించుచున్న యేసు యొక్క మహిమగల రక్తాన్ని బట్టి వచ్చే వారమంతా మాలో ఆదాము జీవం కాక యేసు జీవమే కనబడుటకు సహాయం చేయండి. ఆదాము జీవంతో మేము బ్రతకము, యేసు జీవంతో పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయండి. మాలో జీర్ణమైన మీ శరీరం, మాలో ప్రవహిస్తున్న మీ రక్తాన్ని బట్టి మాకందరికీ శరీర స్వస్థత ఇవ్వండి. నీ జీవాన్ని, మీ అక్షయతను మాకందరికీ దాయిచేయండి. మాలో ఉన్న నీ రక్తపు ప్రభావాన్ని బట్టి సాతాను మీద, వాని సకల కుతంత్రాల మీద, పాపం మీద, లోకం మీద, మా సొంత దేహం మీద మాకు అత్యధిక జయము దయచేయండి. ఆరాధన క్రమంలో మిగిలి ఉన్న మరికొంత చిన్న కార్యక్రమాన్ని, కొద్ది విషయాలు మీరు అద్భుత రీతిగా ఆశీర్వాదకరంగా మీరే పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నిర్వహించమని, పాల్గొన్న బిడ్డలు, సహకరించిన మీ దాసులందరిని ఆశీర్వదించమని
యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ సమయము కానుకల సమర్పణ సమయం. మరి కానుకలు సేకరించే పరిచారకులు మీ దగ్గరకు వస్తారు. కూర్చోండి. మీరందరూ ముందుకు రావడం దొమ్మిగా అంత తొక్కిసలాట అవుతుంది. దయచేసి ఎలాగ ఏర్పాటు చేశాను నేను కవర్స్. ఇప్పుడు ఏదన్నా ఒక స్పెషల్ సాంగ్ ఏమన్నా ఉందా? నీ కొత్త పాట పాడు.